మిత్రమా, ఇది నీకు తెలుసా? గత 30 రోజుల్లో ఏం జరిగిందో నీకు తెలుసా? గత 30 రోజుల్లో కుంభమేళాలో ఎంత కాలుష్యమైందో నీకు తెలుసా? ప్రతిరోజు 1000 వాహనాలను కేటాయించారు కుంభమేళాలో కేవలం వ్యర్థాలను తొలగించడం కోసం. ఇలా ఒక్క రోజుకి 400 టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు. గత 30 రోజుల్లో 11,000 టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు కుంభమేళాలో. అంత కాలుష్యం చేసేసారండి. అరే, వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటారా అంటే వెళ్ళి కాలుష్యం చేసి వచ్చేసారు మన వాళ్ళు. ఇంకా నదిలో కూడా చెత్తను నింపేశారు, వాటిని తొలగిస్తున్నారు. ఇంకా నీటిని కూడా కలుషితం చేసేశారు, ఆ నీటిని అంతా కూడా మారుస్తున్నారు. అంత కాలుష్యం చేసేసారండి. ఇదంతా గమనించిన ప్రభుత్వం ఒక బృందాన్ని దింపింది. అరే, ప్రజల్లో కలిసిపోయి పరిశుభ్రతకు పాటించండి, ఇంకా అనవసరంగా వ్యర్థాలను సృష్టించొద్దు అనేసి. అయినా మన వాళ్ళు తగ్గేదే లేదంటూ ఇంకా ముందుకు వెళ్ళిపోయారు వ్యర్థాలను సృష్టించడంలో. ఎవరు కానీ అనవసరంగా వ్యర్థాలను సృష్టించొద్దండి. ఇది పరిశుభ్రతకు ప్రాధాన్యతనే ఉంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత.